100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఇటీవలే కేంద్రం ప్రకటించినటువంటి పద్మ పురస్కారాల్లో తెలంగాణకి అన్యాయం జరిగింది. గద్దరికి అవార్డు ఇవ్వమని మేము పేరుని సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం ఎందుకని సైడ్ లైన్ చేసింది అనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్కి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చినటువంటి సమాధానం పెద్ద దుమారం రేపుతోంది. యాక్చువల్గా గద్దరికి అవార్డు ఎందుకు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఇవ్వలేకపోయింది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. మనం గతంలో గద్దరికి సంబంధించి బోల్డ్ అన్ని అంశాల గురించి చర్చించుకున్నాం. కాకుంటే వాటన్నిటికీ మించి ఈసారి ఎందుకని ఇంత పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది? గద్దర్ పద్మ అవార్డుకి అర్హుడు కాదు, బరాబర్ మేము ఇవ్వం, ఎందుకని అంత మాట చెప్పారు? గద్దర్ యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళు, ఆయన సాహిత్యం యొక్క ప్రతిభ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అట్లా మాట్లాడరమ్మా. ఎందుకంటే రాజకీయంగా మాత్రమే గద్దర్ని చూడకూడదు. ఆయన పాలిటిక్స్ ఒకసారి మనం చూసినట్టయితే వీళ్ళంతా పాలిటిక్స్నే చూస్తున్నారు కదా. ఆయనకు ప్రపోజ్ చేసింది పద్మ అవార్డు ఆయన సాహిత్యం మీద, ఆయన కళ మీద. ఒకవేళ రాజకీయాల్లో చూసినట్టయితే తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీలో తన చదువును కూడా వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేకపోయాడు. తర్వాత అప్పుడున్న ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఓ బ్యాంక్ జాబ్ వస్తే ఆ బ్యాంకులో ఉండి విప్లవోద్యమంతో ప్రభావితమై సమాజం మార్పు కోసం ఆయన విప్లవాల బాటలో వెళ్ళిపోయాడు. తన స్వార్థం కోసం పోలే ఆయన ప్రజలకు అంకితమైన మనిషి, సమాజం కోసం పనిచేసిన మనిషి, జీవితాంతం సమాజం గురించే అరుదైన సాహిత్యాన్ని ఆయన సృష్టించాడు. ఒక మాటలో చెప్పాలంటే గద్దర్కు సాహిత్యం మీద ఉన్న పట్టు, ఆయన జానపదాన్ని ఉపయోగించిన తీరు ప్రపంచ భాషలలో ఎక్కడా ఏ కవి ఉపయోగించలేదు. వాస్తవంగా ఆయన సాహిత్యాన్ని కనుక ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నోబెల్ అవార్డు కనుక రికమెండ్ చేస్తే నోబెల్ ప్రైజ్ వచ్చే లిటరరీ వాటిలలో నోబెల్ ప్రైజ్ ఉంటుంది సాహిత్యంలో. దానికి గద్దర్ ఎలిజిబుల్ అవుతాడు, పద్మ అవార్డు కాదు, నోబెల్ సాహిత్య అవార్డుకే ఆయన ఎలిజిబుల్ అవుతాడు. అటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణలో పుట్టినందుకు అందరు గర్వపడాలి. సరే, రాజకీయ విశ్వాసాలు ఎట్లున్నా మళ్ళీ ఆయన బ్యాక్ తెలంగాణ ఉద్యమానికి వచ్చాడు. రావడమే కాదు, పీపుల్స్ వార్ని అప్పుడు పీపుల్స్ వార్, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ, తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంలో గద్దర్ది కీలక పాత్ర. ఒకవేళ కనుక పీపుల్స్ వార్ నిర్ణయం తీసుకోకపోతే ఈ రాజకీయ నాయకులు ఎవరు ధైర్యం చేసేవాళ్ళు కాదు తెలంగాణ గురించి రావడానికి. కేసీఆర్ కానీ, ఈ 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ కానీ, పీపుల్స్ వారే కనుక తెలంగాణకు ఆ రోజుల్లో మద్దతు ఇవ్వకపోయి ఉంటే వీళ్ళెవరు కూడా తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసేవాళ్ళు కాదు. ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రాకపోయేది. అసలు ఇంకోటి, ఫస్ట్ పాట రాసింది ఆయన అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా 96లో రాశాడు. నన్ను గన్న తల్లుల్లారా అని, మీ తెలంగాణ పల్లెల్లారా అని రాశాడు. ఈ రెండు పాటలలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను అన్నింటినీ కూడా ఆయన అందులో రాశాడు. ఇంకోటి, గద్దరు విప్లవోద్యమంలో పాటలు రాసి వేలాది మందిని విప్లవకారులుగా తయారు చేయడంలో కీలక పాత్ర వహించాడు. అదొక ఏమంటాం, విచారించాల్సిందే కావచ్చు అది. ఎందుకంటే చాలామంది ఆయన పాటలతో ప్రభావితమైనలు, సమాజ మార్పు కోసం వచ్చారు, పోలీసుల చిత్రహింసలు భరించలేక ఆయుధాలు పట్టారు, అడవుల్లో పోయి అమరులయ్యారు. ఆ కోణంలో చూసినప్పుడు ఈయన పాటల వల్లనే కదా ప్రభావితమై వీళ్ళందరూ పోయారు. ఒక విప్లవోద్యమానికి ఆయన ఒక ప్రేరణగా నిలిచాడని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కావచ్చు. సమాజంలో విప్లవం రావాలనుకునే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్సిజం లెనినిజం మావోలోచన విధానాన్ని ఇష్టపడే వాళ్ళంతా కూడా దాన్ని ఇష్టపడుతుండొచ్చు. కానీ ఇవాళ ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ పాలిటిషియన్స్ ఉన్నారో, బండి సంజయ్ కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళకి ఆ పాత్ర నచ్చదు. బట్ గద్దర్ సాహిత్యంలో ఒక విప్లవ పాటలే ఉన్నాయా? ఇవాళ తెలంగాణలో పాట బతికిచ్చింది ఉద్యమాన్ని. క్రెడిట్ మొత్తం కేసీఆర్కే ఇస్తారంటే ఎవరో ఒప్పుకోం. కేసీఆర్ దానికి ఒక నాయకత్వం వహించాడు. కానీ ఉద్యమం ఆటుపోట్లకు గురైనప్పుడల్లా తెలంగాణ ధూమ్ధామే ఉద్యమాన్ని బతికించింది. గద్దర్ వచ్చి అందులో ఎన్నోసార్లు పాల్గొన్నాడు తెలంగాణ ధూమ్ధాంలో. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాటే ప్రధానం. ఆ పాటకు జీవం పోసింది గద్దర్.
ఆయనే ఈ కవులకు అందరికీ ప్రేరణగా నిలిచాడు. ఒక గద్దర్ లేనిది అందశ్రీ లేడు, గద్దర్ లేనిది మిఠపల్లి సురేందర్ లేడు, రసమై బాలకిషన్ లేడు, వరంగల్ శ్రీనివాస్ లేడు. ఈ తరాన్ని అంతా కూడా ప్రభావితం చేసింది గద్దర్. మరి ఆ పాటలే కదా తెలంగాణ రావడానికి కారణమైనవి. కాబట్టి ఒక తెలంగాణ బిడ్డగా, ఒక గొప్ప సాహితీవేత్తగా, కళాకారునిగా ఆ గద్దర్ను మనం పద్మతో ఏవైతే సన్మానించుకుంటామో, ఆయనకు పద్మ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం రిఫర్ చేయడం ఏదైతే ఉన్నదో, ఆ తెలంగాణ 3.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అది. ఎవరు కూడా దాన్ని కాదనరు. ఎవరైతే ఆయన గురించి అర్థం కాదో, ఆయన గురించి అవగాహన లేదో, ఆయన ఇది ఒక్క కోణంలో నుంచి ఆయన చూస్తారో వాళ్ళు మాత్రమే వద్దంటారు. మీకెందుకు గద్దర్ అవార్డ్స్, నంది అవార్డ్స్ స్థానంలో గద్దర్ అవార్డు ఇస్తానన్నప్పుడు అక్కడ కూడా ప్రతిఘటన వచ్చింది. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. కొంతమంది సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఆయన పేరు మీద ఎందుకు అని చెప్పి సినిమాలతో ఏం సంబంధం అని అన్నారు. బట్ ఆయనకు కూడా 2 సార్లు నంది అవార్డులు వచ్చాయి. అయితే ఆయనే గొప్ప సినిమా సాహిత్యాన్ని కూడా సృష్టించాడు. ఆయన రాసిన చెల్లెమ్మ అనే ఒక పాట ఉంది కదా, పాదం మీద మల్లెతీగకు పందిరివోలే అనే పాట, దానికి నంది అవార్డు వచ్చింది. తర్వాత ఇంకొక పాటకు కూడా వచ్చింది. చాలా మంచి పాటలు రాశాడు సినిమాల్లో కూడా. రంగుల కళ కాలం నాటి, బండెనక బండి గట్టి, మా భూమి, రంగుల కళలో 3 పాటలు, ఇట్లా చాలా పాటలు రాశాడు ఆయన. సినిమా సాహిత్యం కూడా ఆయన తన ముద్రను వేసుకున్నాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఉద్యమం తీవ్ర దశలో ఉన్న టైంలో జేఏసీ కోదండరామ్ కేసీఆర్ ఆధ్వర్యంలో జేఏసీ నడుస్తున్నప్పుడు మిలియన్ మార్చ్, ఆ సందర్భంగా వచ్చిన శంకర్ గారి సినిమా జై తెలంగాణ, జై బోలో తెలంగాణ, ఆ పొడుస్తున్న పొద్దు మీద ఆ పాట వస్తుంటే థియేటర్లలో ఆ ప్రేక్షకులు పోయి డ్యాన్స్ చేశారు స్క్రీన్ ముందట. సో అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి ఇప్పుడు సమకాలీన సమాజంలో తెలుగులోనే కాదు ఎక్కడ కూడా లేరు. తర్వాత ఆయన కేవలం తెలుగు సాహిత్యాన్ని సృష్టించలేదు. ఆయన గూడంజయ్య పాట ఒకటి ఉంది, ఊరు మనదిరా వాడ మనదిరా. ఈ పాటను హిందీలోకి తనే ట్రాన్స్లేట్ చేసి జులుం క్యారే జాలిం కోన్రే అని చెప్పి ఆయన ఏ గావ్ హమారా ఏ గల్లీ హమారా అని ఆయన రాసిన పాట భారతదేశం మొత్తం ప్రచారమైంది హిందీలో. తర్వాత ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు, రహస్య జీవితంలో ఉన్నప్పుడు పీపుల్స్ వార్లో దేశమంతా తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసే పాటలు రాశాడు, పాడాడు. వేర్వేరు భాషలలో పాడాడు, లంబాడి భాషలలో, కోయ భాషలలో. కాబట్టి అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి ఈ కాలంలో అయితే ఎవరు లేరు. కాబట్టి ఆయన రికమెండ్ చేయడం అనేది 100% కరెక్ట్. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ విమర్శలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను నేను. అయితే బుల్లెట్తోనే రాజ్యం స్థాపన జరుగుతుంది అని అడవుల బాట పట్టి ఎంతోమంది యువతని అడవుల బాట పట్టించిన తర్వాత మా నాయకులు, మా విద్యార్థి నాయకులు, మా బీజేపీ లీడర్లు ఆయన మాటల వల్ల హత్యకు గురైపోయారు, ఈయన వల్లే వాళ్ళు చంపబడ్డారు అనే మాట బండి సంజయ్ అంటూ ఉంటే, ఇంకొక బీజేపీ లీడర్ ఆయన్ని ఎల్టీటీఈ తీవ్రవాదితో పోల్చడం, నయీం కంటే కూడా మించినటువంటి ఉగ్రవాది అనడం, అలాంటి వాళ్లకు మేము పద్మ పురస్కారాలు ఇచ్చి సత్కరించాలా అనే ఒక మాట. ఇప్పుడు ప్రభుత్వ అవార్డు, అది బీజేపీ అవార్డు కాదు కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ తను పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారా? మరి ఇప్పుడు ఒక సాహితీవేత్తగా చూడాలి గద్దర్ని. ఆయన జీవితంలో అదొక ముఖ్యమైన భాగమే కావచ్చు. బట్ ఆ చావులో ఆయన ఏం చంపాలనలే కదా, ఆయన ఆ సిద్ధాంతాన్ని ఇష్టపడ్డాడు. బట్ ఎట్ ది సేమ్ టైం 25 ఏళ్ళ కింద ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చాడు కదా ఆ పార్టీలోంచి. ఆయన చనిపోయేదాకా మావోయిస్ట్గా లేడు కదా. ఆయన మీద కాల్పులు జరిగిన ఆ టైంలోనే ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఆ పార్టీలో లేడు. ఆయన లేనప్పుడు ఆ తర్వాత ఆయన సృష్టించిన తెలంగాణ సాహిత్యాన్ని చూడొచ్చు కదా. పాత చరిత్ర ఎందుకు చూడాలి? అందులో ఆయన చివరి రోజుల్లో ముచ్చింతల సమతామూర్తి దగ్గరికి వెళ్ళి అక్కడ పాట కట్టి డాన్స్ చేశాడు, యాదాద్రికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకున్నాడు. అది ఇప్పుడు చంద్రబాబుతో కలిసి స్టేజ్ మీద పాల్గొన్నాడు, రాహుల్ గాంధీ ఆయన చెంప ముద్దాడిండు. అంటే నేను అనేది ఏంటంటే ఆయన భావజాలాన్ని మార్చుకున్నాడు. అంటే విద్యార్థి దశలో కావచ్చు, యువకునిగా ఉన్నప్పుడు కావచ్చు, చాలా ఎమోషనల్గా ఉంటారు. బట్ ఆయన జీవితంలో చివరి అంకం ఏదైతుందో అది చాలా ఇంపార్టెంట్. అది తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన వ్యక్తి ఆయనే. కాబట్టి ఆ బండి సంజయ్ గారు ఆ విమర్శను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నా. ఇంకోటి, ప్రతిభకు ఈ రాజకీయాలకు ముడిపెట్టకూడదు. సాహిత్య ప్రతిభ కదా. ఎందుకు గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వాలంటే గద్దర్ సృష్టించినంత సాహిత్యం ఇంకోరు ఎవరు సృష్టించలేదు. అనే 2 వాల్యూమ్స్ వేశాడు ఆయన రచనలన్నీ.
ఆయన కొడుకు సూర్య దాన్ని ట్రస్ట్ పేరు మీద రిలీజ్ చేశారు. అసలు ఎంత ఒక్కొక్క పాటలో ఆయన రాసిన సిరిమల్లె చెట్టు కింద లచ్చమమ్మ అని వాళ్ళ అమ్మ పేరు లచ్చమమ్మ. శివరాత్రి వచ్చింది జాగారం ఉండాలి, నీ బతుకంత అమావాస్య లచ్చమమ్మ, నీ బతుకంత జాగారమే లచ్చమమ్మ అని. అంటే ఒక సామాన్య కూలి తల్లి ఎన్ని బాధలు పడుతున్నదో రాశాడు. అందులో ఏం విప్లవం ఉంది? ఇట్లా ఎన్నో పాటలు అయినాయి. చాలా అద్భుతమైన సాహిత్యాన్ని ఆయన సృష్టించాడు. ఆయన ముట్టుకొని అంశం లేదు ఆయన సాహిత్యంలో. ఆయన పాయకాన మీద రాశాడు, చీపిరి మీద రాశాడు. అంటే ఇప్పుడు చాలా ఈనంగా చూస్తాం కదా. శ్రీశ్రీ అన్నాడుగా మహాప్రస్థానంలో, ఈనంగా చూడకు దేన్ని అని. అది అగ్గిపుల్లైనా సబ్బు బిల్లైనా కూడా కవిత్వానికి అర్హతే అని అన్నాడు కదా. కాబట్టి గద్దర్ ఏం చేశాడు, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆయన లావెటరీ మీద రాశాడు, తర్వాత చీపిరి మీద రాశాడు. ఇట్లాంటి చాలా అంశాల మీద ఆయన టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. అటువంటప్పుడు ఆయనను ఒకే కోణంలో నుంచి చూడడం అనేది కరెక్ట్ కాదు. అది నువ్వు మార్క్సిజాన్ని విమర్శించుకో, మావోయిజాన్ని విమర్శించుకో, కానీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు కదా గద్దర్. ఒక గొప్ప కాజ్ కోసము పీపుల్స్ వారిని వదిలిపెట్టాడు కదా తెలంగాణ ఉద్యమం కోసం. మరి అది చూడాల్సిన అవసరం ఉంది కదా. ఆ తెలంగాణ ఉద్యమమే లేకపోతే నువ్వు బండి సంజయ్కి మంత్రి పదవి ఎక్కడిది, కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఎక్కడిది, ఇవాళ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది? ఆ తెలంగాణకు ప్రేరణనిచ్చింది గద్దర్ కదా. ఆ క్రెడిబిలిటీ ఆయనకి ఇస్తాం మేము. ఎందుకంటే కేసీఆర్ వచ్చి నాయకత్వ బాధ్యతలు తీసుకొని పార్టీ పెట్టవచ్చు, బట్ ప్రజలను చైతన్యవంతులను చేసిన దానిలో గద్దర్ది చాలా కీలకమైన పాత్ర. ఇంకోటి ఏంటంటే, ఏ భాషలో కూడా అంత మంచి సాహిత్యాన్ని ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. ఒక రవీంద్రనాథ్ ఠాగూరు ఎట్లయితే ఒక గొప్ప సాహిత్యాన్ని క్రియేట్ చేశాడో, అట్లా గద్దర్ కూడా ప్రజల సాహిత్యాన్ని బతికిచ్చాడు, జానపదాన్ని బతికిచ్చాడు. ఈ తరానికి జానపదాన్ని పాడుకునేటట్టు చేయగలిగాడు. ఒక 2-3 తరాలను కవులను కళాకారులుగా మలచగలిగాడు. ధూమ్ధామ్ లాంటి సంస్థకు ఒక ఊపిరిచ్చాడు. మరి అటువంటిప్పుడు ఆయనను ఎట్లా మనం తక్కువ చేసి అంచనా వేస్తాం? నేను అందుకే రేవంత్ రెడ్డిని నేను అభినందిస్తాను. ఆయనను గుర్తించి గద్దర్ అవార్డ్స్ ఇవ్వడమే కాకుండా, గద్దర్ పేరుతో అవార్డు క్రియేట్ చేయడమే కాకుండా, ఇవాళ పద్మ అవార్డుకి ఆయన రికమెండ్ చేయడం అనేది డెఫినెట్గా రేవంత్ రెడ్డిని నేను అభినందిస్తాను.